యేసుప్రభు దివ్య నామమున దేవుని బిడ్డలందరికీ ఈ మండలకాల శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలపు యూత్ బోర్డు తరపున ఇది 3వ సంవత్సరం కొనసాగుతున్న ధ్యాన స్రవంతి. అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు, రాయలసీమ అధ్యక్ష మండల ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ శ్రీమతి సిడి భారతీ తల్లి గారు, ఆఫీస్ బేరర్స్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ యు సాలమన్ బాబు గారు, సెక్రటరీ రెవరెండ్ సి సాలమన్ బాబు గారు, అసిస్టెంట్ సెక్రటరీ రెవరెండ్ వినయ్ బాబు గారు, ఆనరీ ట్రెజరర్ శ్రీ మేరీ కుమార్ గారు, చర్చ్ బోర్డ్ సెక్రటరీ రెవరెండ్ సి ఆనందరావు బాబు గారు, మిగిలిన బోర్డ్స్ మెంబర్స్, సంఘము, టౌన్ చర్చెస్, రూరల్ చర్చెస్, వీరందరికీ ప్రభు పేరిట యూత్ బోర్డు తరఫున మరొకసారి ప్రణామములు తెలియజేస్తుంటున్నాను. ఈ మండల కాలము దేవుడు మనకిచ్చిన ఒక ఆధ్యాత్మిక యాత్రా కాలము, ఏ స్పిరిచువల్ జర్నీ ఫార్ 40 days. ఒకసారి మనము ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటే ఇది ఈ 40 దినముల ఆత్మీయ యాత్రకు ఒక ప్రారంభ దినం. రూపాంతర అనుభవమును పొందుటకు నాంది పలికిన తొలి దినం. శిల్పకారుడైన ప్రభువు చేత శిలగా ఉన్న మనము శిల్పముగా మారుటకు ఇది ఒక గొప్ప తరుణం కాలము. గొంగలి పురుగుగా ఉన్న బ్రతుకులు అందమైన సీతోక చిలుకగా మారే ఒక పర్వకాలమే ఈ మండల కాలం. ఈ సీజన్ ఆఫ్ వసంతం అన్నారు, వసంత ఋతువు అన్నారు. వసంత కాలములో ఆకులన్నీ ఎండిపోయిన ఆకులన్నీ రాలిపోయి చిగురిచ్చి అందమైన ఆ పుష్పాలతో నిండి ఉండే కాలం. అదే రీతిగా క్రైస్తవ ప్రతి విశ్వాసీ కూడా ఈ 40 దినముల ఈ ఆధ్యాత్మిక యాత్రా కాలములో మనలో ఉన్న సమస్తాన్ని మణిలమును తొలగించుకొని ప్రభువు యొక్క రూపాంతర అనుభవం పొందుతూ ప్రభువులో ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని ఎదిగేదానికి దేవుడిచ్చిన ఒక తరుణమే ఈ మండల కాలము. ఈ 40 దినముల కాలము భస్మ బుధవారము నుంచి ప్రారంభమై మాండీ థర్స్డే ఆదేశ గురువారం వరకు కొనసాగుతుంది. మధ్యలో 6 ఆదివారాలు మినహాయిస్తే ఈ 40 కాలమును మనము ఈ యొక్క మండల కాలముగా మనము భావిస్తాం. ఈ యొక్క మండల కాలము 313వ శతాబ్దములో కాన్స్టాంటిన్ చక్రవర్తి గారు ఇది ఒక ఆధ్యాత్మిక కాలముగా పరిగణించి క్రైస్తవ విశ్వాసులు ఆచరించాలని దీనిని నియమించి ఉన్నారు. కారణం ఏమనగా బైబిల్లో 40 సంఖ్యకున్న ప్రాధాన్యత మీకు అందరికీ తెలిసిందే. కనుక 40 దినములలో ఒక పరివర్తన గుర్తుగా ఇది చేస్తూ ఉంటున్నారు. క్రీస్తు శకము 100వ శతాబ్దములో ఒక ఆంగ్లో సాక్సన్ ప్రీస్ట్ గారు ఎయిల్ఫ్రిక్ అనే ఒక క్యాథలిక్ ప్రీస్ట్ ఒక సందేశాన్ని ఇచ్చారు. పాత నిబంధనలో కాలములో ఈ పశ్చాత్తాపానికి, మారు మనస్సుకు, ప్రభువుతో మనము మిళితమై ప్రభువు కొరకే జీవించే ఒక ఆధ్యాత్మిక ఈ ప్రక్రియలోనికి వెళ్ళేదానికి ఆ దినాలలో బూడిద చల్లుకొని వారు ఆచరించేవారు కదా. కనీసం మనము ఆ దినమునన్న ఆ బూడిద చల్లుకొని ఆనాటి పరివర్తనకు గుర్తుగా ఎంచుకుందామని ఆయన ఈ సలహా ఇచ్చినారు. అందుకని నేటికి అనేక సంఘాలలో ఈ భస్మబాద్ దినమున
గత సంవత్సరం మట్టలాది వారమున ఏమైతే మట్టలు పట్టుకొని మనము జయహో అని ప్రభువుని స్తుతిస్తూ ఊరేగింపుగా మనము ఆరాధన జరిపి ఆ మట్టలన్నీ ఎత్తిపెట్టుకొని ఈ దినమున వాటిని కాల్చి బూడిద చేసి నుసుటి మీద శిలువ గుర్తు వేయడము కానీ వారి మీద చల్లడము కానీ పన్నీరుతో చల్లడం కానీ అది జరుగుతూ ఉంది. కనుక ఈ మాటలు మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇది ఒక ఆచారయుక్తముగా కాకుండా అది ప్రభువులో ఒక మార్పును తెచ్చే రీతిగా మనము ఆచరించవలసిన వారమై ఉంటున్నాం. తూర్పు దేశాలలో పాత నిబంధన కాలంలో మనం గమనిస్తే ఇది ఒక ఆచారం. దుఃఖమును కనబరిచేదానికి ఒక వాడుకగా జరుపుతున్న ఒక కార్యక్రమం ఇది. వస్త్రములు చింపుకొనుట, వారు దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే, రిపెంటెన్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే వస్త్రములు చింపుకొనుట. ఇది మనము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. గోనెపట్ట కట్టుకొనుట, బూడిదను చల్లుకొనుట, ఉపవాసముండి ప్రలాపించుట. ఈ పద్ధతుల ద్వారా తన్ను తాను రిక్తునిగా చేసుకొని తను తాను అగపరుచుకోబోతున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనములో నన్ను నేను అసహించుకొని ధూళిలోను బుడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. సో ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ఈవెంట్ అంతా కూడా ఎన్ అవుట్వర్డ్ సైన్ ఆఫ్ ఇన్వర్డ్ రిపెంటెన్స్. అంతరంగములో జరిగే ఒక పరివర్తనకు బాహ్యగా గుర్తుగా ఇది ఉన్నదని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కనుక బూడిద ఈరోజు దక్షిణ ఇండియా సంఘము యూత్ బోర్డు వారు నిర్ణయించిన ప్రకారముగా మన అంశాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు హోప్ ఫ్రమ్ యాషెస్ ఆ అంశాన్ని మనకిచ్చారు. ఒక నిరీక్షణ, బూడిద నుంచి ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి వెళ్ళాలని వారు నిర్ణయించిన బైబిల్ పాఠాన్ని గమనిస్తే ప్రవక్త అయిన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-4 వచనములు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ నీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 700 సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన యెషయా గారు రాబోయే మెస్సియా చేయబోయే కార్యాలను గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మానవుని బ్రతుకు మనం ఇక్కడ గమనిస్తే ఆ బూడిద దాని యొక్క ప్రభావాన్ని గుర్తు చేసుకున్నప్పుడు 3 విషయాలు. మొదటిది మోర్టాలిటీ. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనములో, 3వ అధ్యాయము 10వ వచనంలో గమనిస్తే మన్నైనది మట్టి నుంచి తీయబడినాము కనుక తిరిగి మట్టిని మనం చేరబోతూ ఉంటున్నాము. ఈ జీవితము మరణముతో మిళితమై ఉన్నది. రెండవదిగా పశ్చాత్తాపము. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనములో పశ్చాత్తాపాన్ని గుర్తుగా ఈ బూడిదను వారి ఉన్నాడు. మూడవదిగా విజ్ఞాపన ప్రార్థన. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములోను, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ అధ్యాయం 3వ వచనములోను ఇంటర్సెసరీ ప్రేయర్, ఇతరుల కోసము ఒక విజ్ఞాపన కార్యములు ఈ యొక్క కార్యము ద్వారా జరుగుతూ ఉన్నవి. కనుక నీ మరణాన్ని గురించి, నీ పశ్చాత్తాన్ని గురించి, ఇతరుల గురించి విజ్ఞాపన చేసే ఆ పరిపూర్ణ స్థితిలోనికి
మనం వెళ్ళగలగాలి అనుకున్నప్పుడు అది మన చేత కాదు. ప్రభువే మనల్ని ఆ విధంగా నడిపించేవాడు. మన దుఃఖాన్ని ఆయన మార్చే దేవుడే ఉంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు గమనిస్తే, బ్యూటీ ఫ్రమ్ ద యాషెస్. ఆయన దుఃఖము బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖముకు ప్రతిగా పూదండను. సో బ్యూటీ ఫ్రమ్ ద యాషెస్. మన కష్టకరమైన బాధాకరమైన పరిస్థితులలో, మన డిస్ట్రెస్, డిస్కంఫర్ట్, ఇవన్నీ సిచ్యువేషన్స్లో ఆ బూడిద పూసుకొని దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్న వారికి, అయ్యా అది తీసేసి బూడిదకు ప్రతిగా పూదండను నేను అనుగ్రహిస్తూ ఉంటున్నాను. రెండవదిగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, చేంజ్ అవర్ మౌర్నింగ్ ఇన్ టు జాయ్. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖము తెచ్చే బాధ నుండి విమోచించి హృదయాలను ఆనందముతో నింపే దేవుడుగా ప్రభువు మనతో ఉన్నాడు. అందుకని ధన్యతలలో మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఓదార్చబడమే కాదు, ఆనందాన్ని నింపే దేవుడు. కీర్తన 30వ అధ్యాయము 11వ వచనములో, నా అంగలార్పులు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నీవు నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నావు. ఆ ధూళితో ఉన్న నిండిపోయిన ఆ బూడిదనంతా తొలగించి ఆయిల్తో, నూనెతో ఆయన పరిశుభ్రము చేసి అభిషేకించి మన జీవితాలను ఆనందముతో నింపే దేవుడుగా ఉన్నాడు. 3వ వాగ్దానం చేస్తాం, ప్రైజ్ ఫ్రమ్ డెస్పైర్. దుఃఖమును ప్రతిగా ఆనందము తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన అనుగ్రహించి ఉన్నాడు. నిరాశ నుండి ప్రశంస మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలములో మనల్ని దేవుడు మన బాధ నుంచి, మన కన్నీటి నుంచి, మన కష్టాల నుంచి విడిపించి ఆనందకరమైన జీవితంలో ఉంచాలని ప్రభు కోరుకుంటున్నప్పుడు, ఎక్కడ ఉందయ్యా ఆనందం అంటే, ఫిలిప్పీ పత్రికలో ఆనందించుడి, మరలా చెప్పుతును ఆనందించుడి, ప్రభువులో ఆనందించాలి. ఈ మండల కాలము ప్రభువులో ఆనందించేదానికి ఒక గొప్ప కార్యముగా మనం భావించవలసిన వారమే, ఆచరించవలసిన వారమే ఉంటున్నాము. ఈ మండల కాలంలో సర్వసాధారణంగా అందరూ ఉపవాసం ఉండి ఈ 40 దినాలను చాలా భక్తి శ్రద్ధలతో గడుపుతారు. ఉపవాసం అన్నదానికి ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చి నా మాటలు నేను ముగిస్తాను. ఉపవాసము, అన్న మాటకు ఉపేక్షించుకొనుట. నీలో ఏమైతే దేవునికి అడ్డుగా ఉన్నాయో వాటన్నిటినీ ఉపేక్షించుకొనుట. పశ్చాత్తాపము, రిపెంట్. బూడిదో కాదు కానీ నీ ఆంతరంగములో కలిగే మార్పు ప్రభు కోరుతూ ఉంటున్నాడు. పశ్చాత్తాపము, అనగా వాక్యములో ఎదుగుట. ఈ మండల కాలంలో చాలామంది కంప్లీట్గా బైబిల్ చదవడం కానీ, లేదా న్యూ టెస్టిమెంట్ లేక ఓల్డ్ టెస్టిమెంట్ చదవడం కానీ, కొన్ని బుక్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కనుక ఈ సమయాన్ని పరిశుద్ధమైన కాలముగా ఎంచి వాక్యములో ఎదుగుటకు ఇది దేవుడిచ్చిన గొప్ప తరుణమని భావించవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. సంపూర్ణముగా ప్రభు బిడ్డగా రూపాంతరము చెందటం. గొంగలి పురుగు అసహ్యంగా ఉంటుంది, సీతాకోలకు చిలుక అయినప్పుడు అద్భుతమైన ఆనందం ఇస్తుంది. అందరికీ అది చూడాలనిపిస్తుంది, దాన్ని తాకాలనిపిస్తుంది, ఆ అందాన్ని పొగడాలనిపిస్తుంది. అలాంటి గొంగలి పురుగు లాంటి మన బ్రతుకులను కంప్లీట్ చేంజ్, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేదానికి ఈ మండల కాలము దేవుడిచ్చిన సమయమని సంఘము గమనించవలసిందిగా కోరుతుంటున్నాం. అనగా చివరి మాట, ముక్తిని పొందుటకు ముందుకు సాగుట, ఉపేక్షించుకొనుట, పశ్చాత్తాపపడుట, వాక్యములో ఎదుగుట, సంపూర్ణముగా ప్రభువునొద్ద ప్రభు బిడ్డగా ఎదుగుట, ముక్తి కొరకు ప్రభువులో విశ్వాసములో ముందుకు సాగుట. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప కాలం. కనుక ప్రియమైన యవన బిడ్డలారా, ప్రియమైన సంఘమ, దయచేసి గమనించి ఈ మండల కాలము ఒక మరవలేని, ఒక ఆధ్యాత్మిక ఆనందముతో నింపబడిన హృదయముగా ప్రభువును సంతోషపరిచే బిడ్డలుగా
మన జీవితాలు ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి కాపాడును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి వేనేసే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాయలసీమ అధ్యక్ష మండల యూత్ బోర్డు ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యూత్ బోర్డు సెక్రటరీ నేషి గారిని మా ప్రభ ఆ బిడ్డ ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక మంది పాస్టర్లను ప్రోగు చేసి ఈ ధ్యానాలు నడిపిస్తుంటుండగా ఆ బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అదే రీతిగా సంఘాలన్నిటినీ, అన్ని సంఘాల్లో ఉన్న యవన సమాజములను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నీ కొరకే యవన కాలములో నరుడు నా కాడి మోయిట సులువు అన్నారు కనుక దేవా, నీ కాడిని మోసే బిడ్డలుగా, నీ సంఘములో పరిచర్య చేసే బిడ్డలుగా నాయన వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ మండల కాలము ఒక ఆధ్యాత్మిక పరివర్తనతో మేము నీలో ఆనందించుటకు సహాయము దయచేయమని నీ కృపగల హస్తాలకు సంఘాలను అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సన్నిధి, ఆయన తోడు నడిపింపు ఈ మండల కాలమంతా మనకు తోడేయండి. ఆధ్యాత్మిక పరివర్తనలో సహాయం చేయనుగాక. ఆమెన్. ఆమెన్. మీకందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుండి మేము ఈ పాట పాడబోచున్నాము. పరమును వీడిన ప్రేమ
జయించే నీ